హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ గన్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ చక్రం చుట్టూరు టేపు లేదా థ్రెడ్‌ని చుట్టుకుంటే క్లాత్ షేడ్స్ రాకుండా ఉంటుంది. నేను వేస్ట్ క్లాత్ మీద ఏ విధంగా డిజైన్ డ్రా చేసుకోవాలి అండ్ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్లౌజెస్ మీద డిజైన్ చేసినప్పుడు ఇలా ఎగస్ట్రా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో ఈ డిజైన్ని ఏ విధంగా సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇలా కలర్ కాంబినేషన్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను వేస్ట్ క్లాత్ మీద పెన్సిల్తో నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్ లేదా చాక్ పీస్ వేటితో డ్రా చేసుకోవచ్చు. ముందు వీడియోలో కట్ వర్క్ ఏ విధంగా నెక్కి చేసుకోవాలో చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు వీడియోలో చూడండి. నార్మల్ మిషన్తో కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను వేస్ట్ క్లాత్ మీద వేస్ట్గా పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. స్ట్రైట్గా డ్రా చేసేస్తున్నాను. మీరైతే బ్లౌజెస్ మీద డ్రా చేసేటప్పుడు ఒక అట్టను తీసుకోండి. ఈ డిజైన్ మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా అట్టను తీసుకుని అట్ట మీద కట్ వర్క్ ఏ విధంగా సేమ్ లెంత్తో డ్రా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్ వర్క్ ఏ విధంగా బ్లౌజెస్ నార్మల్ మిషన్తో చేసుకోవాలో చూడండి. ఇలా ఒక అట్టను తీసుకుని అట్ట మీద మనం డ్రా చేయాలనుకున్న డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షేప్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా కట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అట్టను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న అట్టను ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసుకోండి. అట్టతో డ్రా చేసుకోవడం వల్ల అన్ని డిజైన్స్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా సేమ్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. వన్ సైడు ఇవి పెద్దగా డ్రా చేసి ఉన్నాయి, హాఫ్ సైడు చిన్న సైజులో డ్రా చేసుకోవాలి. సో నేను పెద్దవి ఈ విధంగా డ్రా చేసి చూపించాను. సేమ్ ఈ విధంగానే చిన్నవి కూడా కట్ చేసుకుని తర్వాత వాటితో మిగతా నెక్ని డ్రా చేసుకోవాలి. మీకు ఏ విధంగా డ్రా చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలా ప్లేట్ని మూవ్ చేసుకుని ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకొని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చి ఇలా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. చాలామందికి సెండ్ చేశాను. సో నా దగ్గర తీసుకున్న వాళ్ళు కొంచెం వీడియో కింద కామెంట్ చేయండి. చాలామంది డౌట్స్ వస్తున్నాయి, సెండ్ చేస్తున్నామో లేదో. సో వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే వాట్సాప్లో మీ అడ్రస్ సెండ్ చేయండి. అంతేగాని కాల్స్ మాత్రం చేయకండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. చాలామందికి రీల్స్ కూడా ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు అంటున్నారు. షాప్లో ఈ పిక్ చూపించి ఇమ్మంటే వాళ్ళే ఇస్తారు. ఎంబ్రాయిడింగ్ రీల్స్ అంటే నేను బ్లూ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ తీసుకున్నాను. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకుని దారం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ దారం తెగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కింద సైడ్ బాబిన్లో దారం అయితే దీన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. సేమ్ ఎలాగుందో అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ దారం లూజ్గా సెట్ చేసుకోవాలి. లేకపోతే దారం తెగిపోయి వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజెస్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకునేటప్పుడు నార్మల్ మిషన్తో డిజైన్ అయ్యి పర్ఫెక్ట్గా షేప్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోండి. తర్వాత స్టిచ్చింగ్ కూడా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం విప్పాలంటే చాలా కష్టం. సో స్లోగా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో మనం కుందం అంటిస్తాం కాబట్టి సెంటర్లో ఈ కుందం షేప్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసుకోకుండా ఫ్రీగా గ్యాప్ ఉంచుకోవాలి. మిగతా డిజైన్ మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. దారం బాగా లూజ్గా ఉంటే బాగా లూజ్గా వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉందా లేదా దారాన్ని లూజ్ అండ్ టైట్ చేసుకుని
అడ్జస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఇటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్గా చేసుకోవాలో చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడరీ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. మీకు బయట ట్రై చేయండి. దొరకని వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్లో మీ అడ్రస్ సెండ్ చేస్తే మేము సెండ్ చేస్తాము. సో కాల్స్ చేయకండి. ఇవి మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరకవు. ఓన్లీ బయట దొరికితే దొరకని వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం డిజైన్ ఫిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. కట్ వర్క్తో డిఫరెంట్ టైప్స్లో నెట్ ఫ్యాబ్రిక్ అండ్ మొక్కమల్లి ఫ్యాబ్రిక్తో ఫ్లవర్ డిజైన్స్ ఏ విధంగా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నది. ఫుల్గా నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజ్ వీడియోస్ చూడాలన్నా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ నార్మల్ మిషన్తో చేసుకోవాలో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పిక్ సెండ్ చేసిన మీకు నచ్చిన డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు దగ్గరగా ఫిల్ చేసుకోండి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా అంటే దగ్గరగా కాకుండా కంప్లీట్ చేయకుండా బాగా దగ్గరగా కాకుండా దూరంగా స్టిచ్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ని వర్క్ ఎలా ఉందో దగ్గరగా చూపిస్తాను. సేమ్ మగ్గం వర్క్ లాగానే పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ లాగానే కనిపిస్తుంది. మొత్తం ఫిల్ చేసుకోవాలి. షేప్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఆన్లైన్ క్లాసెస్ ఎవరైనా 1 వీక్ కోర్స్ నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీషోలో ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. మీషోలో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ దాంట్లో GST యాడ్ అవుతుంది అండ్ మీషో కమిషన్ కూడా యాడ్ అవి 2 మీ మీదే పడతాయి. సో స్ట్రైట్గా ఆర్డర్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది. మీషోలో ఆర్డర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీషోలో కూడా నేనే అప్లోడ్ చేయాలి. మీకు కావాలంటే ఐటమ్ని మిషన్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని ఐటమ్ని మీషోలో అప్లోడ్ చేస్తాను. దగ్గరగా వర్క్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో వీడియో చూపిస్తున్నాను. సో అందుకు మీకు క్లియర్గా కనిపించడం లేదు. లైటింగ్ అయ్యి కొంచెం తక్కువగా ఉంది. సో ఈ మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలా గోల్డెన్ పూసలు, గోల్డెన్ గొట్టాలు, సిల్వర్ గొట్టాలు, గోల్డెన్ స్ప్రింగ్ వేటినైనా సరే డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే లుక్ హెవీగా కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను బోర్డర్ని పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసము. డిజైన్ చుట్టూరు మీరు వేరే కలర్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. థ్రెడ్ స్టిచ్ చేసుకోలేని వాళ్ళు ఇలాగ గోల్డెన్ పూసలతో డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే హెవీ లుక్ కనిపిస్తుంది. సింపుల్గా కావాలంటే వేరే కలర్ పింక్ కలర్తో ఫినిషింగ్ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి. చిన్న డిజైన్స్ కూడా సెంటర్లో చిన్న కుందమ్స్ని అంటించుకుని మొత్తం బ్లౌజ్ వర్క్ సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజ్ పిక్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలర్ కాంబినేషన్ బట్టి ఇలా లుక్ కనిపిస్తుంది.